హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ టవల్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వర్లోకి లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు త్రూ ఎస్ఎస్హెచ్ ఆ కనెక్షన్ని ఆ సర్వర్ రిఫ్యూజ్ చేస్తుంది అనమాట. సో చూసారా, కనెక్ట్ టు హోస్ట్ అని చెప్పేసి కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని చూపిస్తుంది. సో కొన్నిసార్లు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని అడ్డుకోవడం కోసం ఏంటంటే మన సర్వర్లో మనం కొన్ని సెక్యూరిటీ మెజర్స్ని అప్లై చేయొచ్చు అనమాట. దాంట్లో ఒక సెక్యూరిటీ మెజరే ఫెయిల్ టు బ్యాన్. సో ఫెయిల్ టు బ్యాన్ ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో మనం కాన్ఫిగర్ చేసుకున్న దాన్ని బట్టి మన సర్వర్లోకి అన్ఆథరైజ్డ్గా ఎవరైనా యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళని ఎలా బ్లాక్ చేయాలని ఈరోజు మనం చూద్దాం. సో మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ఫెయిల్ టు బ్యాన్ అనే టూల్ని ఐపీఎస్ టూల్స్ అంటారు. ఐపీఎస్ టూల్స్ అంటే ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఎవరైనా మన సర్వర్లోకి ఇంట్రూడ్ చేయాలనుకుంటే దాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ప్యాకేజ్ ఇన్స్టలేషన్ సింపుల్. మీరు యూజ్ చేసేది ఆర్పిఎం బేస్డ్ అయితే డిఎన్ఎఫ్ అని, లేకపోతే డెబిన్ బేస్డ్ అయితే యాప్ట్ యూజ్ చేసుకోండి. యాప్ట్ ఇన్స్టాల్ ఫెయిల్ టు బ్యాన్. సో ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం /etc /fail to ban అనే ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మీకు jail.conf అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ని ఎడిట్ చేసేదాన్ని బట్టి మన ఐపీఎస్ వర్క్ అవుతుందన్నమాట. సో బిఫోర్ దీన్ని ఎడిట్ చేసే ముందు ఈ ఫైల్ని మనం ఏంటంటే ఒక బ్యాకప్ తీసి పెట్టుకుందాం. sudo cp jail.conf jail.back అని చెప్పేసి నేను ఒక ఫైల్ని బ్యాకప్ తీసి పెట్టుకున్నాను. ఏదైనా ప్రాబ్లం ఫ్యూచర్ వస్తే దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆ ఫైల్ని ఎడిట్ చేద్దాం. vim jail.conf. సో దీంట్లో అప్రాక్సిమేట్గా 100th లైన్లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మీకు బ్యాన్ టైమ్, ఫైన్ టైమ్, మ్యాక్స్ రిట్రై ఇలాంటి మెయిన్గా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఒక్కొక్క ఆప్షన్ ఏం చేస్తే ఇక్కడ డీటెయిల్గా మీకు ఇచ్చి ఉంటారు, దాన్ని మీరు చదువుకోవచ్చు. ప్రతిదానికి కామెంట్ చేసి ఆ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ బ్యాన్ టైం అంటే ఏంటంటే ఒక ఐపీని ఎంత టైం బ్యాన్ చేయాలి అవన్నీ ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా వచ్చేసి 10 మినిట్స్ అని ఉందన్నమాట. సో నేను దాన్ని ఏంటంటే 2 మినిట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అలాగే ఫైన్ టైం, ఈ ఫైన్ టైం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 మినిట్స్ ఇస్తున్నాను. దీని అర్థం ఏంటంటే 3 మినిట్స్ లోపల ఆ పర్టికులర్ ఐపీ నుంచి 5 ట్రైస్ చేసుకోవచ్చు అని ఉంటుంది. బై డిఫాల్ట్గా 5 ట్రైస్ అంటే 3 మినిట్స్ లోపల 5 అటెంప్ట్స్ చేయొచ్చు వితౌట్ బ్యానింగ్ అనమాట. సో దాన్ని నేను ఏంటంటే మనకి ఇప్పుడు డెమో కోసం ఏంటంటే 1 మినిట్ అని 1 ట్రై అని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే 3 మినిట్స్ లోపల ఒక్కసారి ఒక ఐపీ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 2 మినిట్స్ వరకు ఆ పర్టికులర్ ఐపీ బ్యాన్ అయిపోతుంది. ఇది 2 మినిట్స్ మనకి ఇక్కడ డెమో కోసం మాత్రమే ఇస్తున్నాను. మీరు 1 డే కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్ అనమాట. అంటే ఒకసారి బ్యాన్ అయితే మిగతా సర్వీసెస్ కూడా రన్ అవ్వు అనమాట. అలా కాకుండా ఇక్కడ మనకి ఎస్ఎస్హెచ్ అని అలాగే డ్రాప్ బార్ అని మల్టిపుల్ సర్వీసెస్ని కూడా ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే ఓన్లీ ఎస్ఎస్హెచ్ వరకే బ్లాక్ అవ్వాలి. అలాగే ఇక్కడ మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి, ఎస్సీ లైనెక్స్ అని, హెచ్టిటిపి అని చెప్పేసి, అపాచే, ఇలా మల్టిపుల్ సర్వీసెస్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకొని వాటిని కూడా ఇండివిజువల్గా బ్లాక్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే టోటల్ బ్లాకేజ్ని ఇచ్చాను అనమాట. సో ఈ ఫైల్ నుంచి క్విట్ అవుట్ అయిపోయి systemctl enable fail2ban .service మీ యొక్క పాస్వర్డ్ని ఇవ్వండి. ఓకే, ఈ ఫెయిల్ టు బ్యాన్ అనే సర్వీస్ని నేను ఇప్పుడు ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం దాని స్టేటస్ చూద్దాం. సో యాక్టివ్లీ రన్నింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లోకల్ సర్వర్ నుంచి ఇంటెన్షన్గా నేను ఏంటంటే పాస్వర్డ్ తప్పిస్తాను. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. SSH ఇంటెంటవల్ అనేది యూజర్ నేమ్ @ ఆ సర్వర్ యొక్క ఐపీ. సో పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇంటెన్షనల్గా ఏంటంటే తప్పు పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ సర్వర్లో కనెక్ట్ అయినా కానీ మనం ఏం టైప్ చేయలేము, ఎందుకంటే డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ మనం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 మినిట్స్ టైం ఇచ్చాం బ్యాన్ టైం. ఆఫ్టర్ 3 మినిట్స్ నేను మళ్ళీ ఒకసారి వచ్చి ట్రై చేస్తాను.
సో ఆఫ్టర్ బ్యాన్ టైం కంప్లీట్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ మనం పర్ఫెక్ట్గా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఏ సిస్టమ్ యొక్క ఐపీని బ్యాన్ చేసి తెలుసుకోవాలనుకుంటే, మీరు కావాలనుకుంటే దీని యొక్క లాగ్ ఫైల్ని చెక్ చేయొచ్చు. లెస్ వేర్. సో ఈ లాగ్ ఫైల్ చెక్ చేస్తే, సో చూసారా, ఫెయిల్ టు బ్యాన్ ఫిల్టర్ అని చెప్పేసి ఎస్ఎస్హెచ్డిని ఈ పర్టికులర్ ఐపీని బ్యాన్ చేస్తుందని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే దాని బ్యాన్ టైం అవగానే ఏంటంటే అన్బ్యాన్ చేస్తుందని కూడా చూపిస్తుంది ఆ పర్టికులర్ ఐపీని. ఓకే, అలా మనం ఒక పర్టికులర్ సిస్టమ్ని అన్ఆథరైజ్డ్ ఎంట్రీ లేకుండా సెక్యూర్గా చూసుకోవచ్చు అనమాట. సో అందరికీ ఫెయిల్ టు బ్యాన్ ఎలా రన్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో క్రిటికల్ సర్వర్స్లో ఇలా ఫెయిల్ టు బ్యాన్ లేకపోతే వేరే ఏదైనా సరే ఇంట్రూషన్ ప్రివెన్షన్ టూల్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట, డిపెండ్స్ అపాన్ మన అవసరాన్ని బట్టి. సో అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మోస్ట్లీ చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఆల్మోస్ట్ 80%. సో సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.